ఉగ్రవాదుల దాడిపై ఖండిస్తూ న్యాయవాదులు విధులకు హాజరు కాకుండా నిరసన ర్యాలీ నిర్వహించిన కోర్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు. నంద్యాల కోర్టులో న్యాయవాదులు విధులకు హాజరు కాకుండా నంద్యాల బార్ అసోసియేషన్ నుంచి న్యాయవాదులు నిరసన ర్యాలీగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ వరకు వెళ్లి నిరసన ర్యాలీ నిర్వహించి కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన భారతీయులకు ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నంద్యాల బార్ అసోసియేషన్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పలు న్యాయవాదులు మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిపై తీవ్రంగా ఖండించారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. खंडिंचाली खंडिंचाली भारत माता की जय, जय बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय. पाकिस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद. भारत माता की जय, खंडिंचाली 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 खंडिंचाली. भारत माता की जय, भारत माता की पाकिस्तान ఈరోజు మా నంద్యాల న్యాయవాదులు అందరము ఐకమత్యంతో ఉగ్రదాడి కాశ్మీర్ పుల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ అదేవిధంగా అందులో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయులను మన టూరిస్టు భారతీయులను చనిపోయిన వాళ్లకు ఆత్మశాంతి కలగాలని ఆ దుశ్చర్యను మనం ఖండిస్తూ గవర్నమెంట్ తగిన చర్య ఉగ్రవాదులకు అగ్నెస్ట్గా తగిన చర్య తీసుకొని మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా పకడ్బందీగా చేయాలని చెప్పేసి గవర్నమెంట్కి మద్దతు తెలియజేస్తూ మా న్యాయవాద సంఘం అందరి తరపున న్యాయవాదులు అందరం కలిసి ఈ ర్యాలీగా వచ్చి ఇక్కడ మానవహారం నిర్వహించడమైనది. పద్ధతి ప్రకారము పర్యాటకులు దేనికి సంబంధించిన వాళ్ళను సామాన్య ప్రజలను గన్స్తో కాల్చివేయడము, అదొక ప్లాన్ ప్రకారము 2 వైపుల నుంచి వచ్చి ఒక 4 పార్టిసిపేట్ చేసి 2 వైపుల నుంచి వచ్చి వాళ్ళని 26 మంది ప్రాణాలు తీసివేసడము, 30 మంది పైగా గాయపట్లు చేయడం అనేది చాలా పిరికి చర్య, టెర్రరిస్టుల యొక్క పిరికి చర్య. ఈ చర్య ప్రపంచంలో ఉండే మానవులందరినీ కూడా మనుషులందరూ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రపంచమంతా కూడా ఒకవైపు భారతదేశం వైపు చూస్తూ భారతదేశానికి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కు వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి పూర్తి మద్దతు ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు. మరి కాశ్మీర్లోనే మనం వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గతంలో బాంబేని సెలెక్ట్ చేసుకున్నారు, అంతకుముందు ఫల్గామా, ఇప్పుడు మళ్ళీ ఫల్గామాలో ఒక లోయ. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని ఆలోచిస్తే మనం ఆర్టికల్ 372 రద్దు చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా టోటల్గా రాజ్యాంగం అంతా కూడా వర్తిస్తుంది. అక్కడ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, యువత బాగా ఉద్యోగాలకు వెళ్తున్నారు, కళాశాలలు విద్యాలయాలన్నీ కూడా పూర్తిగా నిండుకున్నాయి, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా జనజీవనంలో జనస్రవంతిలో కలిసిపోయే పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్ని తగ్గిపోయి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వచ్చే పరిస్థితి కనపడుతుంది. మరి దీన్ని తొలగించాలి, అక్కడ ఒక గతంలో ఉన్న విధంగానే జమ్మూ కాశ్మీర్ మనం చూపించాలనే ఉద్దేశంతో టెర్రరిస్టులు చేసిన ఒక యాక్టివిటీ ఇది. సో ఈ యాక్టివిటీని కూడా ప్రపంచమంతా ఖండిస్తున్నట్లుగానే ఇక్కడ మన దేశంలో ఉండే 140 కోట్ల మంది ప్రజలు కూడా సంఘీభావంతో ఖండిస్తున్నారు. రాష్ట్రాలకు భాష ఇవి లేకుండా, కులాలు మతాలు లేకుండా అందరి ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు దేశానికి మద్దతు ప్రకటించే హలో,
నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.